श्रीगुरुभ्यो नमः। हरिः ओम्। वागर्धाविव सम्पृक्तौ वागर्धप्रतिपत्तये जगतः पितरौ वंदे पार्वती परमेश्वरौ। అందరికీ నమస్కారం. ఆస్ట్రో సిండికేట్ ఛానల్లో ఆదరిస్తున్నటువంటి బంధువులకి మిత్రులందరికీ కూడా స్వాగతం సుస్వాగతం. మన ఛానల్ని ఇంకా ఆదరించి సబ్స్క్రైబర్స్ పెంచుకునేటువంటి ప్రయత్నంలో మీ సహాయం కూడా నాకు తప్పకుండా కావాలని కోరుకుంటున్నాను. ధర్మబద్ధమైనది జ్యోతిష అంశాలనే కాకుండా వివిధమైనటువంటి శాస్త్ర అంశాల గురించి కానీ మీరు చాలామంది నాకు ప్రశ్నిస్తున్నారు, వాటికి సమాధానాలు కూడా చెప్తున్నాను నేను. సరే, కొద్దిమంది ఎవరో విధవ ప్రశ్నలు విధవ కామెంట్ని పక్కకు పెడితే మిగిలిన మన ఛానళ్ళు 99% అనుకూలంగానే మీ అందరి ఆదరణతో ఆనందంగా ముందుకు వెళ్తోంది. ఇంకా మనకి సబ్స్క్రైబర్స్ కావాలని ఆశిస్తూ మీరందరూ కూడా నాకు వెంట ఉంటారని కోరుకుంటున్నాను. ఈరోజు విశేషంగా మనము కార్తీక పౌర్ణమి సందర్భమైనటువంటి విశేష అంశాలను, విశేషమైనటువంటి దానాల గురించి తెలుసుకుందాం. మనం అందరూ చెప్తున్నవారే, పెద్ద పెద్దవారందరూ కూడా చెప్పిన వారే, బట్ మన ఛానల్లో కూడా చెప్పాల్సిన అవసరం ఉంటుంది కదా, తప్పనిసరిగా అటువంటి బాధ్యత ఉంటుంది. కాబట్టి మీ అందరికీ కూడా ఉపయుక్తమైనటువంటి దాన ధర్మాదులు కానీ పూజల గురించి కానీ మీకు ఈరోజు చెప్పబోతున్నాను. కార్తీక పౌర్ణమి మనకి విశేషంగా సోమవారం 30వ తేదీ నవంబర్ 2020 సంవత్సరంలో సోమవారం రోజున కార్తీక పౌర్ణమి వచ్చేస్తోంది. ఆ కార్తీక పౌర్ణమి రోజున మనము ఎటువంటి దాన ధర్మాదులు చేసుకుంటే మనకి లాభం కలుగుతుంది అన్న విషయంలోకి ముందుగా వెళితే, అన్ని దానాలలోకెల్లా అన్నదానం గొప్పది, నేత్రదానము గొప్పది, అలాగే గోదానము కూడా ఉత్తమమైనది. సాధ్యమైనంత వరకు ఎవరెవరికి ఏ వస్తువుని దానం చేయగలిగే కెపాసిటీ ఉందో ఆ వ్యక్తులు ఆ దానాన్ని తప్పకుండా ఆచరించుకోవడం మంచిది. అలాగే ఏక సర్వదానాని దీపదానం తదైకతః. కార్తీక మాసంలో విశేషమైనటువంటిది దీపదానం. దానివల్ల ఏమవుతుంది అంటే, మన గతించినటువంటి పెద్దల యొక్క ఆత్మ సంతృప్తి, వారికి ఉన్నతమైనటువంటి లోకాలని పొందడానికి ఏ మతం వారైనా సరే ఆ దీపదానాన్ని చేస్తే అనవసరమైనటువంటి నరక మార్గంలో పడకుండా శుభమైనటువంటి మార్గంలో మన పెద్దవారు గతించిన వారు మోక్ష మార్గాన్ని పొందడానికి, మోక్షంలో ఉండడానికి మనము దీపదానం చేయడం విశేషము. ఈ దీపదానంతో పాటుగా మనము పళ్ళు, తెల్లని ధోతి లేకపోతే ఎర్రని వస్త్రము ఎవరికైనా బ్రాహ్మణుడికి దానంగా ఇవ్వాలి. చాలాసార్లు గురుగారు పేదవారికి దానం చేయమంటారు కదా, మరి ఈరోజు బ్రాహ్మణుడికి చేయాలా? ఈరోజు బ్రాహ్మణుడికి మాత్రమే దానం చేయాలి. ఉసిరిక దీపము, అలాగే వెండి దీపము లేదా గోధుమ పిండితో తయారు చేయబడినటువంటి దీపాన్ని, అంటే గోధుమ పిండితో దీపము తయారు చేసి మనము అందులో ఒత్తిని ఉంచి ఉసిరికాయని కూడా ఉంచి ఆ దీపాన్ని మనము బ్రాహ్మణుడికి, మన ముఖము తూర్పు ముఖంగా ఉండాలి, మన ముఖము తూర్పు ముఖంగా ఉండి మనము దానం చేసినట్టయితే ఏమని, ఈ కార్తీక పౌర్ణమి విశేషమైన రోజున ఈ దీపదానము తీసుకొని నా జన్మ సార్థకత కావించు స్వామి అనే ఆ బ్రాహ్మణుడిలో విష్ణు స్వరూపాన్ని, శివస్వరూపాన్ని మనము అవగతము చేసుకొని ఆ స్వామి వారికి ఈ దీపదానం చేస్తే విశేషమైనటువంటి పుణ్యఫలము. కార్తీక మాసంలో విశేషమైనటువంటి యొక్క దీపదానం వల్ల మనకి ఆనందము, ఐశ్వర్యము, ముఖ్యంగా రోగనాశనము కలిగే అవకాశాలు బలంగా ఉంటాయి. అలాగే విశేషంగా కార్తీక మాసము విష్ణుమూర్తి కూడా విశేషమైనటువంటి ఆనందాన్ని కలిగించే మాసం. కార్తీక మాఘమాసాలు విశేషమైన ఫలితాన్ని కలిగిస్తాయి. కార్తీక మాసంలో విష్ణుమూర్తిని ఆరాధన చేస్తే శివుడికి ప్రీతి, ఆనందం కలుగుతుంది. మాఘమాసంలో శివారాధన చేస్తే విష్ణుమూర్తికి ఆనందం కలుగుతుంది. శివకేశవుల యొక్క భేదము లేదన్నటువంటి భావనతో కార్తీక మాసంలో విశేషంగా తులసిమాలతో స్వామిని, విష్ణుమూర్తిని అలంకరణ చేస్తే శివుడికి అత్యంత ప్రీతిపాత్రము కలిగి ఆ భవుడు మనకి ఆనందాన్ని, ఐశ్వర్యాన్ని తప్పకుండా కలిగిస్తాడు. చాలామంది పెద్దవాళ్ళు చెప్పినట్టుగానే ఐశ్వర్యం ఈశ్వరేచ్ఛ. కుబేరుడు ఈశ్వరుడి సోదరుడు కాబట్టి ఆయన దగ్గర ధనం విపరీతంగా ఉంటుంది. ఆయన ఏది ఆశించకుండా ఆ భోళా శంకరుడు, ఆ నీలకంఠుడు తన యొక్క పాపకర్మలని, అంటే మన యొక్క పాపకర్మలంటే కూడా తను కంఠంలో దాచుకొని శుభాన్ని, ఆనందాన్ని, ఐశ్వర్యాన్ని, ఆరోగ్యాన్ని ప్రసాదించగలిగేటువంటి శక్తి ఆ భవుడికి ఉన్నది. కాబట్టి కార్తీక మాసంలో విష్ణు ఆరాధన తులసిమాలతో పూజ చేస్తే శివయ్యకి ప్రీతి కలిగి మనకి కోరిన వరములను సిద్ధించగలిగేటువంటి అవకాశం ఉంటుంది. కనుక ఈరోజు మనము తులసిమాలని, తులసి దళాలతో విష్ణుమూర్తిని కనుక పూజించినట్టయితే శుభము, ఆనందము కలుగుతుంది. కనుక మనం ఈ మాసం మొత్తం కూడా విశేషంగా తులసిమాలతో స్వామిని ఆరాధిద్దాం. కనీసం ఈ మాసంలో ఏకాదశి లేదా
పౌర్ణమి రోజున తప్పనిసరిగా విష్ణుమూర్తి దేవాలయంలో తులసిమాలతో స్వామిని అర్చన చేయండి. సంతానము లేనివారు, వివాహం ఆలస్యమవుతున్నవారు, వివాహానికి ఆటంకములు కలుగుతున్నవారు తప్పనిసరిగా ఈ యొక్క కార్తీక పౌర్ణమి రోజున ఉదయకాలంలో ప్రాతకాలంలో తులసిమాలతో స్వామివారిని అర్చన చేసిన, ఇంటిలో స్వామి పాదాలను సేవించిన, ఆ స్వామి పాదాల చెంత, విష్ణుమూర్తి పాదాల చెంత తులసిమాలను ఉంచి, తులసి దళాన్ని ఉంచి మనము ప్రార్థన చేసిన తప్పకుండా ఆ యొక్క స్వామివారి కృపా కటాక్షాలు పొంది వివాహము, సంతానము, ఆనందాన్ని పొందుకునే అవకాశాలు ఉంటాయి. ఇక ఇదే కార్తీక పౌర్ణమి రోజున సాయంకాల సమయంలో సూర్యాస్తమయ సమయంలో దీపదానము చేయడం విశేష ఫలితాన్ని కలిగిస్తుంది. మట్టి ప్రమిదలో కానీ, గోధుమ పిండితో తయారు చేసిన ప్రమిదలో కానీ, వెండి దీపంతో కానీ దానం చేయాలి. ముఖ్యంగా మనము రజతమైనటువంటి వెండి దీపాన్ని దానం చేయడం విశేషము. అందులో బంగారు పుల్లను ఒత్తిగా పెట్టి దానం చేయాలి. శక్తి కలిగిన వారు మాత్రమే ఇటువంటి శక్తి ఉన్నటువంటి దానాలు చేయండి. విశేషమైనటువంటి ఫలితాన్ని పొందుకునే అవకాశం ఉంటుంది. అలాగే ఒక రకంగా ఈశ్వరుణ్ణి సాయంకాల సమయంలో అభిషేకము, అర్చనాదులు చేసిన తర్వాత ప్రదోష కాలంలో ఈ స్వామివారికి ప్రీతి అయినటువంటి దీపదానం చేస్తున్నట్టయితే ఆశ్చర్యంగా మంచం మీద అనారోగ్య వ్యక్తులు కూడా ఒక వారం రోజులలో, పక్షం రోజులలో లేచి తిరుగుతారు. అటువంటి ఫలితం ఉంటుంది, ఇందులో సందేహము లేదు. అంటే శివుణ్ణి ఎంతగా మనం ఆరాధన చేస్తే అంత ఐశ్వర్యాన్ని పొందుకోవచ్చు. ఐశ్వర్యంలో అనారోగ్యము నుంచి బయటపడేటువంటి ఆరోగ్యాన్ని పొందుకునే తత్వం కూడా ఉన్నది. ధనము, ధాన్యము, ఐశ్వర్యము, పనివాళ్ళు, వాహనము, గృహాలు, సుమంగళి యోగము, ఇలా అన్ని రకాల అష్టైశ్వర్యాలు స్వామివారి దగ్గర నుంచి పొందుకునేటువంటి ప్రయత్నం ఉంటుంది. కాబట్టి మనం ఈ రోజున విశేషమైనటువంటి కార్తీక పౌర్ణమి రోజున మనం కనుక, అందులో మనకి సోమవారం వచ్చింది, సోమవారం ఈశ్వరునికి ప్రీతిపాత్రమైనది. అటువంటి సమయంలో భగవంతుడికి సాయంకాల సమయంలో అభిషేకాదులు గావించి మారేడు దళ అర్చన చేసి బిల్వదళాన్ని సమర్పించండి. శివాయ నమః అనుకుంటూ ఆ స్వామివారిని అర్చన చేయండి. ప్రణవం ఉచ్చరించకుండా శివాయ నమః అన్న మంత్రంతో స్వామివారికి బిల్వదళాన్ని కనుక పెట్టినట్టయితే విశేషమైనటువంటి శుభఫలము కలుగుతుంది. ఆ విషయాన్ని మీరందరూ కూడా గ్రహించండి. ప్రదోషకాలంలో దీపదానం చేయండి. కార్తీక పౌర్ణమి విశేషమైనటువంటిది. ఇంకా మీకు అవకాశము, సమయము ఉన్నట్టయితే అరుణాచలేశ్వర స్వామివారి దర్శన చేయండి. కార్తీక పౌర్ణమి విశేషంగా అరుణాచలంలో విశేషమైన పూజలు జరుగుతాయి. గిరి ప్రదక్షిణ మనకి సర్వపాప నాశనాన్ని కలిగిస్తుంది. సాధ్యమైతే అది కూడా చేయండి. లేదా కనీసం మనసులో అరుణాచలేశ్వర అన్నటువంటి మంత్రాన్నైనా చదువుకునేటువంటి ప్రయత్నం చేస్తే చాలా చాలా విశేషమైనటువంటి శుభము, మోక్షాన్ని పొందుకోవచ్చును. మోక్షం అంటే వెంటనే వస్తుందా? తప్పు. మనం అంతిమ కాలంలో 100 సంవత్సర పరిణంతం 100 సంవత్సరాలు జీవించి అంతిమంలో మోక్షాన్ని పొందుకునే ప్రయత్నం జరగవచ్చును. కాబట్టి మీరు అటువంటి ప్రయత్నాన్ని తప్పకుండా చేయండి. కార్తీక పౌర్ణమి రోజున ఇంకా విశేషంగా దానం చేసుకుని ఉన్నాయి, చెప్తాను. ఇక కార్తీక పౌర్ణమి రోజున విశేషంగా దానం ఇవ్వాల్సినవి ఆవు నెయ్యి. ఆవు నెయ్యి దానంగా ఇవ్వడం వల్ల ఏమవుతుంది అనగా, దరిద్రముతో బాధపడుతున్న వారికి, ఉద్యోగంలో ప్రమోషన్ కోసం మనం ఇబ్బందులు పడుతున్న వారికి, పై అధికారితో ఇబ్బందులు పడుతున్న వారికి ఈ బాధల నుంచి, ఈతి బాధల నుంచి విముక్తి కలుగుతుంది. అందువల్ల మనం ఈ రోజున ఆవు నెయ్యిని దానంగా చేసుకోవాలి. దానాలన్నీ కూడా భోజనానికి పూర్వమే మనం చేసుకోవాలి. భోజన పూర్వ పర్యంతం మనం ఇవి తప్పకుండా దానము చేసుకోవాలి. టిఫిన్ చేసి చేయొచ్చా స్వామి? చేయకూడదు. శరీరమాధ్యం ఖలు ధర్మశాస్త్రం. శరీరము అనుకూలించేంత వరకు, ఇప్పుడు షుగర్ వ్యాధిగ్రస్తులు ఉంటారు, ఇతరత్ర ఇబ్బంది పడేటువంటి వ్యక్తులు ఉంటారు. వారు ఆరోగ్యవంతమైనటువంటి శుభం కొరకు టిఫిన్ కానీ తినేసి మనము దానం ఇచ్చుకోవచ్చు. కానీ బలంగా ఉన్నవాళ్ళు, ఆరోగ్యంగా ఉన్నవాళ్ళు తప్పకుండా మనము ఏ పదార్థాన్ని భుజించకుండా పొద్దున్నే స్నానం చేసి స్వామివారి దేవాలయానికి వెళ్ళి విశేషమైనటువంటి దీపదానము, నేయి దానము, వస్త్రదానము. వస్త్రం ఎప్పుడు ఇవ్వాలి? ఉదయం పూటనే ఇవ్వాలి. అంచు కలిగిన వస్త్రం ఇవ్వాలి. అంచు కలిగిన వస్త్రం. ఎటువంటి వస్త్రాన్ని? రక్తవర్ణము, ఎరుపు రంగు వస్త్రాన్ని, రక్తవర్ణ సంబంధ ఎరుపు వస్త్రాన్ని ఇవ్వాలి. శ్వేతవర్ణపు వస్త్రాన్ని ఇవ్వాలి. ఈ 2 వస్త్రాలని ఏదన్నా ఒకటి సాధ్యమైనంత వరకు దానంగా ఇచ్చినట్టయితే అనుకూలంగా ఉంటుంది. ఈ వస్త్రదానం వల్ల ఏమవుతుంది? పిల్లలలో విద్యాభివృద్ధి పొందడానికి వస్త్రం దానంగా ఇస్తే పిల్లల్లో విద్యాభివృద్ధి పొందడానికి, జ్ఞానవృద్ధిని పొందడానికి ఉపయోగపడుతుంది ఈ దాన పుణ్యఫలం. కాబట్టి వస్త్రదానాన్ని చేయండి.
ఆవు నెయ్యి దానంగా చేయండి. అలాగే భోజన పదార్థాలు, ఆకుకూరలు, కూరగాయలు, బియ్యము, కాసింత తినే నెయ్యి అంటే గేదె నెయ్యి, కాసింత నూనె, ఇవన్నీ కూడా బ్రాహ్మడికి స్వయంగా వండుకొని తినగలిగేటువంటి పదార్థాలని, ధర్మబద్ధమైనవే సుమా, అవి కూడా మంచివి, అనుకూలవంతమైనవి. అంటే బ్రాహ్మణుడు తీసుకున్నప్పుడు భగవంతుని స్వరూపంగా పెట్టాలి కాబట్టి ఆ బ్రాహ్మణుడికి మంచి పదార్థాలని, తినగలిగే పదార్థాన్ని, పాలు, పెరుగు, తేనె, నెయ్యి, అలాగే పంచదార, బియ్యము, ఆకుకూరలు, తోటకూరలు, కూరగాయలు, వీలైతే రజతము, సువర్ణము కూడా దానం చేయవచ్చు. వెంటనే అనకండి సువర్ణ నువ్వు ఇవి ఇస్తా అని చెప్పేసి. యథాశక్తిగా ఉంటేనే, అప్పు చేసి ఇవ్వాల్సిన అవసరం లేదు. కాబట్టి అటువంటి దానాలు ఇవ్వడం వల్ల ఏమవుతుంది, ఇంటిలో ఎటువంటి ఇబ్బందులు కానీ, ఆర్థికంగా కానీ, భోజనానికి కానీ, ఆరోగ్య విషయంలో కానీ, వస్త్ర విషయంలో కానీ, వస్తువుల విషయంలో కానీ ఇబ్బందులు పడకుండా ఉంటాము. కాబట్టి ఈ రోజున విశేషంగా దానం చేసుకుంటే, కార్తీక పౌర్ణమి సోమవారం రోజున 30వ తేదీ నవంబర్ నెలలో ఇటువంటి దానాలు చేసుకుంటే విశేషమైన పుణ్య ఫలితం వస్తుంది. ఇంకా మీకు సమయం ఉంది స్వామి, నాకు పర్వాలేదు, ఉసిరిక చెట్టు కింద కూర్చొని ఉసిరికాయ దీపాన్ని కూడా దానం చేయగలిగితే మంచిది. అలాని ఉసిరిక మొక్కలు కొట్టేసి ఆ మొక్కలు తలపైన పెట్టుకొని దానం ఇచ్చే ప్రయత్నం చేయకండి. ఉసిరి వృక్షము కింద మనము సహజంగా ఉన్నటువంటి ఉసిరిక వృక్షము కింద నిలబడి భోజన దానము చేసిన, అంటే స్వయం పాక దానము చేసిన, సువర్ణ ఆజ్య దానము చేసిన, గోదానము చేసిన విశేషమైనటువంటి పుణ్యఫలం ఉంటుంది. కాబట్టి అటువంటి దాన ధర్మాదులు ఇవ్వండి. ఈ రోజున కార్తీక పౌర్ణమి రోజున ఏదైనా చండీ హోమం కానీ, లక్ష్మీ గణపతి హోమం కానీ చేసుకున్నట్టయితే 5 శుభ ఫలితం కలుగుతుంది. చండీ హోమం కానీ, అలాగే లక్ష్మీ గణపతి హోమం కానీ నిర్వహించినట్టయితే 5 ఫలము కలిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈరోజు వీలైతే మీరు చండీ హోమాన్ని నిర్వహించుకునేటువంటి ప్రయత్నాన్ని తప్పకుండా చేయండి. చాలామందిగా ఆచారంలో శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఆచరిస్తారు. అది కూడా విశేషమైనటువంటి ఫలితాన్ని కలిగిస్తుంది. ఈ కార్తీక మాసంలో ఏ రోజు చేసినా, అమావాస్య రోజు చేసినా సరే సత్యనారాయణ స్వామి వ్రతానికి విశేషమైన పుణ్యఫలం కూడా కలుగుతుంది. అంటే ఎవరికి శక్తి ఉన్నదో అటువంటి వారు ఆయా శక్తిని అనుసరించి దాన ధర్మాదులు, పూజాధికాలు, హోమాధికాలు, యజ్ఞయాగాది క్రతువు నిర్వహించే ప్రయత్నాన్ని చేయండి. తద్వారా మీకు అనుకూలవంతమైన శుభయోగ పరంపర కొనసాగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ విషయాన్ని అందరూ కూడా గ్రహించండి. ఈ కార్తీక పౌర్ణమి రోజున మీరు అష్టైశ్వర్య ఆనంద శుభయోగాలు పొందుకోవాలని పరమేశ్వరుని ప్రార్థిస్తూ సర్వే జన సుఖినో భవంతు. శివార్పణం. అందరికీ ఒక విజ్ఞప్తి, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. 10 మందికి ఉపయోగపడేటువంటి అమూల్యమైనటువంటి సమాచారం ఇందులో ఉంటుంది. దయచేసి ఇది 10 మందికి చేరడం వల్ల మంచి స్వప్రయోజనము, అందరి వ్యక్తులను కూడా ఆనందమైన సమయాన్ని కేటాయించుకోవడము, శుభమైనటువంటి పరంపరలో ముందుకు ప్రయాణం చేయడం జరుగుతోంది. కాబట్టి దయచేసి ఇది 10 మందితో షేర్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఇందులో ఏవైనా లోటుపాట్లు ఉన్నట్టయితే తప్పకుండా నాకు కామెంట్ చేయండి. దానివల్ల నేను కూడా నా యొక్క ఏదైనా పొరపాటుని సరిదిద్దుకునే ప్రయత్నాన్ని తప్పకుండా చేస్తానన్న విషయాన్ని ఒకసారి గుర్తు చేసుకోండి. దాదాపుగా మళ్ళీ మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అందరికీ షేర్ చేసే ప్రయత్నాన్ని గట్టిగా చేయండి. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేష గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్త సుఖినో భవంతు. స్వస్తి. రామార్పణం.